హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? ఓకే మ్యామ్, ఎవరైనా జాయిన్ అయితే మీరు కొంచెం అడ్మిట్ చేయరా వాళ్ళని? నేను క్లాస్ చెప్తాను. ఓకే ఓకే గైస్, ఇవాళ మనం సిఎస్ఎస్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అలానే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం అనమాట. ఇవాళ క్లాసెస్ ఐడి అండ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని క్యారీ చేసే ఫైల్ ని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. ఓకే, ఈ ఫైల్స్ ని మనం డాట్ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్ తో డిఫైన్ చేస్తాం అనమాట. లైక్ మనం ఇప్పుడు ఎలాగైతే డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి హెచ్టిఎంఎల్ ఫైల్ ఎలాగైతే డిఫైన్ చేస్తున్నామో, సేమ్ అదే విధంగా డాట్ సిఎస్ఎస్ దాని అనే ఎక్స్టెన్షన్ తో ఏంటంటే మనం సిఎస్ఎస్ ఫైల్ ని మెన్షన్ చేస్తాం. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ అనేది ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ పేజెస్ కి లింక్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే సిఎస్ఎస్ మొత్తం ఒక ఫైల్లో రాసేసుకొని ఒకటి కంటే ఎక్కువ వెబ్ పేజెస్ కి అన్నిటికీ ఒక లింక్ ద్వారా మనం ఈ సిఎస్ఎస్ అనే దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? మనం ఇప్పటిదాకా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని మనం యూజ్ చేయలేదు, కానీ లాస్ట్ క్లాసెస్ లో కొన్ని చోట్ల ఏంటంటే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ ని యూజ్ చేసాం. ఈ క్లాసెస్ తో మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ ని యూజ్ చేసాం అనమాట. ఒక స్టైల్ ట్యాగ్ లోపల క్లాస్ అండ్ ఐడీస్ కి వాటి ప్రాపర్టీస్ ని మెన్షన్ చేసాం, కానీ అది ఒక HTML పేజ్ లో రాయలేదు కదమ్మా. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్ ని HTML ఫైల్ కి మనం లింక్ చేస్తాం అనమాట. అంటే వెబ్సైట్ లో ఉన్న అంటే మన వెబ్ పేజ్ కి ఆ ఫైల్ ని మనం యాడ్ చేస్తాం. మనం దీనికోసం ఏంటంటే లింక్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కోసం లింక్ ట్యాగ్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఆ లింక్ ట్యాగ్ అనేది. ఇది ఒక క్లోజ్డ్ ట్యాగ్ చూస్తున్నారు కదా, దీనికి ఇంకో ట్యాగ్ అనేది లేదు. ఒక దాంతోనే దీన్ని క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇందులో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ రీల్ అని చూస్తున్నారు కదా, ఈ రీల్ అంటే ఏంటంటే రిలేషన్ అట్రిబ్యూట్ అనమాట. ఇది ఫైల్ యొక్క రిలేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే వెబ్ పేజ్ అండ్ దాని ఫైల్ కి ఉన్న రిలేషన్షిప్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే టైప్ చూస్తున్నారు కదా, ఈ టైప్ ఏంటంటే మన ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసారు కదా, టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అని ఇచ్చాం. అంటే ఏంది, టైప్ లోపల ఉన్న టెక్స్ట్ ఫైల్ ని, అంటే మనం ఈ లింక్ లో ఇచ్చిన టెక్స్ట్ ఫైల్ ని సిఎస్ఎస్ లా రిప్రజెంట్ చేయమని చెప్పి, లేకుంటే చేసుకోమని చెప్పి బ్రౌజర్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట. ఓకే, అందుకోసం అని చెప్పి ఈ టైప్ అనే దాన్ని అట్రిబ్యూట్ ని మనం యూజ్ చేస్తాం. ఈ హెచ్రిఫ్ అంటే ఏంటంటే ఇది మనం లింక్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇది మనం యాంకర్ ట్యాగ్ లో కూడా ఇలాగే యూజ్ చేసాం, ఒక ఫైల్ ని ఇవ్వడానికి. ఓకేనా? సేమ్ అదే టైప్ లో మనం దీన్ని యూజ్ చేస్తాము. మామూలుగా ఈ లింక్ ట్యాగ్ ని ఏంటంటే మనం హెడ్ లోపల మాత్రమే ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఉన్నాను, ఇండెక్స్ అని చెప్పి. ఇండెక్స్ పేజ్ నేను లింక్ అనేది ఇచ్చాను, కానీ మనకి ఫైల్ అనేది మన సిఎస్ఎస్ ఫైల్ ని ఇంకా క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు ఒక సిఎస్ఎస్ ఫైల్ ని క్రియేట్ చేద్దాం మనం. style.css. మనం ఇందులో ఇచ్చినట్టుగా మనం HTML ఫైల్ ఏంటంటే HTML అనేది
ఈ ట్యాగ్స్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి అలా అవసరం ఉండదు. మనం డైరెక్ట్ గా మన ఇన్ఫర్మేషన్ అనేదాన్ని మనం రాసుకోవచ్చు అనమాట. ఈ హెచ్డిఫ్ దాంట్లో మనం ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే ఈ లింక్ అనేది ఏంటంటే ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇందులోకి గ్యాదర్ చేసుకునిద్ది అనమాట మనకి. ఓకేనా? నేను ఇది చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. హెడ్ అని చెప్పి ఒక డివిజన్ తీసుకున్నాను నేను. ఓకే, ఇందులో వెల్కమ్ టు బీబీఐసి. ఓకే, నేను ఇలా రాశాను. మనం ఇప్పుడు ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఇది మనకి జస్ట్ నార్మల్గా మాత్రమే కనిపిస్తుంది అనమాట. అంటే మనం దీనికి ఏ సిఎస్ఎస్ అనేది మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, అంటే సిఎస్ఎస్ అనేది దీనికి మనం రాయలేదు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఈ హెడ్ క్లాస్ని సిఎస్ఎస్లో తీసుకొని ఇందులో రాస్తాను. ఇట్లా దీనికి విడ్త్ హైట్ తీసుకుంటున్నాను. హైట్ 200 పిక్సెల్స్. చూడండి, కానీ మనకి ఏది ఇంప్లిమెంట్ కనిపించలేదు. ఎందుకంటే మనం హైట్ విడ్త్ ఇచ్చాం కానీ దాని బ్యాక్గ్రౌండ్ ని మనం ఇంకా డిఫైన్ చేయలేదు. ఓకేనా? అదే మనకి దీని కింద ఇంకోటి ఏదైనా ఉంటే, ఇంకో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అప్పుడు మనకు తెలిసిద్దాం ఇది ఎంత హైట్ తీసుకుంది ఏంటి అనేది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రెడ్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ వచ్చేసింది. ఇది మనం ఇచ్చిన హైట్ విడ్త్ అనేది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి, నేను సిఎస్ఎస్ అనేది ఇక్కడ రాయలేదు, కానీ ఈ పేజ్ నేను ఇక్కడ లింక్ ఇచ్చిన తర్వాత నుంచి ఈ సిఎస్ఎస్ అంటే సిఎస్ఎస్ పేజ్ లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ పేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఏంటంటే నాకు ఈ ఇండెక్స్ పేజ్ కి రీడైరెక్ట్ అయి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఏ క్లాస్ నేమ్ తీసుకున్నా సరే అక్కడ నేను సిఎస్ఎస్ పేజ్ రాసుకోవచ్చు దీని సిఎస్ఎస్ అనే దాన్ని, క్లాస్ నేమ్ కానీ ఐడి నేమ్ కానీ ఇచ్చేసి. సపోజ్ నేను టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, నేను ఇప్పుడు సేమ్ దీన్ని ఏంటంటే ఈ స్ట్రక్చర్ నే నేను ఇంకో పేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఎలాగంటే దీని సిఎస్ఎస్ రాయకుండానే. ఇంకో ఫైల్ తీసుకుందాం, సేవియాస్. ఇది about.html. ఓకే, నేను ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు సేమ్ క్లాస్ నేమ్ తో నాకు ఈ ఫైల్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలి. సో నేను సేమ్ దాన్ని తీసేసుకున్నాను. ఓపెన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా మనకి ఏంటంటే ఆ సిఎస్ఎస్ అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు. అంటే సిఎస్ఎస్ ఇంకా రాలేదన్నమాట. ఎందుకనంటే మనం ఈ అబౌట్ పేజ్ లో ఈ సిఎస్ఎస్ ఫైల్ ని లింక్ చేయలేదు ఇంకా మనం. style.css. ఇప్పుడు చూడండి, ఇది ఫైల్ మళ్ళీ మనకి ఇందులో కూడా వస్తుంది. సేమ్ ఇందులో ఎలాగైతే ఉందో ఇందులో కూడా అలాగే ఉంది. రిఫ్రెష్ చేస్తాను. ఇదిగో 200. చూస్తున్నారు కదా, నేను 2 పేజెస్ తీసుకున్నాను. 2 పేజెస్ లో కూడా సేమ్ అలాగే ఇది రిప్రజెంట్ అయ్యి కనిపిస్తుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఇందులో పేరు మార్చాను, నాకు క్లాస్ అనేది అది కావాలి, కానీ లోపల ఇన్ఫర్మేషన్ అది కాదు కదా.
సో ఇది నేను టెక్స్ట్ అనేది మారుస్తున్నాను. అబౌట్ అస్ చూడండి, ఇది అబౌట్ అస్ ఇందులో మారిపోయింది. ఓకే, మనం ఒకసారి దీనికి ఫాంట్ సైజ్ అనేది కూడా మార్చి చూద్దాం. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్స్ ఇచ్చాను. చూడండి, రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు రెండిట్లో కూడా నాకు ఫాంట్ సైజ్ అనేది మారిపోయింది. ఇప్పుడు కలర్ ఇద్దాం, కలర్ యాష్. కలర్ కోడ్ కానీ కలర్ నేమ్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే, కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు. చూడండి, ఇప్పుడు రెండిట్లో కూడా కలర్ అనేది మారిపోయింది. సేమ్ అంటే ఈ టైప్ లో మనం ఇవ్వడానికి అని చెప్పి ఈ సిఎస్ఎస్ ని వాడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే సిఎస్ఎస్ లో సేమ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని వెబ్సైట్ లో ఉన్న అన్ని పేజెస్ కి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ ఎక్స్టర్నల్ ఫైల్స్ ద్వారా అన్నమాట. ఓకేనా, ఇలా చేయడం వల్ల మనం ఒక చోట సిఎస్ఎస్ ని చేంజ్ చేసి వెబ్సైట్ లో మొత్తం చేంజ్ చేయొచ్చు, మొత్తం సిఎస్ఎస్ అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు దీనికంటే కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఎక్కువ కావాలనుకోండి, సిఎస్ఎస్ లో నేను ఇక్కడ మార్చుకుంటాను. అంటే నేను దీన్ని ఎన్ని పేజెస్ కైనా ఇవ్వచ్చు అనమాట. అంటే నాకు వెబ్ పేజ్ లో నాకు ఎన్ని పేజెస్ ఉంటాయి నా వెబ్సైట్ లో, నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఒక క్లయింట్ వచ్చాడు, నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో అందులో నాకు ఎన్ని వెబ్ పేజెస్ అయితే ఉంటాయో అన్ని వెబ్ పేజెస్ కి నేను ఆ ఒక్క క్లాస్ నేమ్ తో నేను ఇలాగా ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఇలా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లేకుండా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటిది, మనం ప్రతి పేజ్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది. నేమ్ అదే ఇస్తాం, లేకుండా వేరే వేరే క్లాసెస్ నేమ్స్ ఇచ్చేసి మనం రాసుకుంటూ వెళ్తాం ప్రతి పేజ్ లో కూడా. కానీ మనకు ఉండేది ఏంటిది, సేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉండిద్ది అనమాట అక్కడ. సో ఆ స్ట్రక్చర్ మనకు కావాలనుకున్నప్పుడు ఏంటంటే ప్రతి పేజ్ కి వెళ్ళి మనం చేంజ్ చేసుకుంటూ కూర్చోలేము కదా. దీనివల్ల ఏంటంటే మన వర్క్ అనేది చాలా పెరిగిపోతుంది. సో మనం వర్క్ లోడ్ అనేది తగ్గించుకోవడానికి, అలాగే పేజ్ ని సింప్లిఫై చేసి చూపించుకోవడానికి ఏంటంటే మనం దీన్ని వాడతాం. ఎందుకంటే మనం రాసే ఇంటర్నల్ సిఎస్ఎస్ రాసినప్పుడు సిఎస్ఎస్ మొత్తం ఏంటంటే HTML పేజ్ లో ఉందనుకోండి, ఇది లోడ్ అవ్వడానికి కూడా ఏంటంటే టెక్స్ట్ అనేది ఎక్కువైపోయి ఇవి ఇబ్బంది అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ ని మనం ఆల్రెడీ మనకు అంటే ప్రీవియస్ క్లాసెస్ లో 1-2 చోట్ల మనం యూజ్ చేసామన్నమాట. ఓకేనా, ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ ని మనం ఒక HTML ట్యాగ్ లో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఒక ట్యాగ్ లోపల మాత్రమే మనం ఆ సిఎస్ఎస్ ని రాస్తాం అన్నమాట. ఇది రాయడానికి HTML ట్యాగ్ లో స్టైల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ స్టైల్ ఇంటర్నల్ సిఎస్ఎస్ లో స్టైల్ అని ఎలాగైతే రాస్తున్నామో, సేమ్ అదే టైప్ లో మనం ఏంటంటే ట్యాగ్ లోపల స్టైల్ అనే అట్రిబ్యూట్ ని దీనికి ఇస్తాం అన్నమాట. ఈ ఇన్లైన్ ప్రాపర్టీస్ ని, ఇన్లైన్ సిఎస్ఎస్ ని రాయడానికి. ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాసిన HTML ట్యాగ్ ఒక్కదానికే యూజ్ అవుతుంది. అంటే నేను ఏ ట్యాగ్ లో అయితే సిఎస్ఎస్ రాస్తాను ఆ ట్యాగ్ ఒక్కదానికి మాత్రమే అది ఇంప్లిమెంట్ అవుతుంది ఆ సిఎస్ఎస్ అనేది, వేరే వాటికి ఇంప్లిమెంట్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చేసి ఈ ఇంటర్నల్ దాంట్లో నేను రాశాను అనుకోండి, ఆ క్లాస్ నేమ్ దేనికైతే ఉండిద్దో అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. బట్ ఇన్లైన్ దాంట్లో అలా కాదు, మనం ఒక ట్యాగ్ లోపల మనం దాన్ని ఇస్తాము. అంటే అప్పుడు ఆ ట్యాగ్ ఒక్కదానికి మాత్రమే అది ఇంప్లిమెంట్ అవుతుంది, అది వేరే వాటికి ఇంప్లిమెంట్ అవ్వదు. అంటే ఇదేంటంటే నేను ఒక డివిజన్ ని క్రియేట్ చేసి నా వెబ్సైట్ లో ఉన్న
అన్ని వెబ్ పేజెస్ లో సేమ్ విడ్త్ హైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అనుకుందాం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లో. అంటే సేమ్ యాజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను కదా, ఇప్పుడు ఈ డివిజన్ ఉంది. ఈ డివిజన్ నేను ఏంటంటే హోమ్ ఇండెక్స్ పేజ్ లో ఇచ్చాను, అబౌట్ పేజ్ లో కూడా ఇచ్చాను. ఏమంటారు? సేమ్ అదే టైప్ లో నేను వేరే వేరే పేజెస్ లో చాలా ఇచ్చాను. కానీ నాకు ఏదో ఒక పేజ్ లో డిఫరెంట్ గా దీన్ని చూపించాలనుకుంటున్నాను. అంటే నేను కొంచెం వేరుగా డిఫరెన్షియేట్ చేసి చూపించాలి అనుకుంటున్నాను అనుకో. ఆ టైంలో ఏంటంటే నేను ఇన్లైన్ సిఎస్ఎస్ ని వాడతాను అనమాట. అంటే నేను పర్టికులర్ గా ఆ ఒక్క పేజ్ లో మాత్రమే దాన్ని వేరుగా డిఫైన్ చేస్తాను అనమాట. దేని ద్వారా? ఇన్లైన్ సిఎస్ఎస్ ద్వారా. ఓకేనా? చూడండి, దీని ఎగ్జాంపుల్ ఇది మన ఈ పేజెస్ లో నేను చెప్దాము. ఈ రెండు ఉన్నాయి కదా, ఇందులో నేను ఈ అబౌట్ పేజ్కి వస్తాను. ఇప్పుడు అబౌట్ పేజ్ లో నేను ఇంకొంచెం ఫాంట్ సైజ్ అనేది పెంచాలనుకుంటున్నాను. ఓకే, నాకు ఈ హెడ్డింగ్ అనేది ఒకటే, ఈ స్ట్రక్చర్ అనేది ఒకటే నాకు రెండు పేజెస్ కి. కానీ నాకు ఇందులో ఉన్న టెక్స్ట్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ కావాలి, అంటే కొంచెం పెద్దది కావాలి. సో నేను అప్పుడు ఏంటంటే స్టైల్ స్టైల్ అట్రిబ్యూట్ ఇలా తీసుకుంటాను ట్యాగ్ లోపల. ఓకే, ఇందులో నేను ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఫాంట్ సైజ్ అనేది పెరిగింది, బట్ మనకి ఇండెక్స్ లో ఫాంట్ సైజ్ అనేది పెరగలేదు. ఈ ఇండెక్స్ లో ఉన్న ఫాంట్ సైజ్ ఎంత ఉంది? అదే 40 అనేది ఉందన్నమాట. కానీ నాకు అబౌట్ లో 60 లాగా మారింది. ఎందుకంటే నేను ఫాంట్ సైజ్ అనేది ఇన్లైన్ సిఎస్ఎస్ లో ఇచ్చాను అనమాట దీనికి. కానీ మెయిన్ ట్యాగ్ లో మన స్టైల్ దాంట్లో మెయిన్ గా ఏమి ఇచ్చేసాం మనం హెడ్ కి? 40% 40 పిక్సెల్స్ అని ఇచ్చేసాం అనమాట. అంటే నేను ఇంకో వెబ్ పేజ్ క్రియేట్ చేసినా సరే ఆ వెబ్ పేజ్ లో కూడా అది 40 పిక్సెల్స్ అని చెప్పి ఫాంట్ సైజ్ ని చూపించింది. బట్ నాకు ఈ అబౌట్ అనే పేజ్ లో మాత్రం 60 పిక్సెల్స్ అనేది చూపించింది అనమాట. ఎందుకంటే నేను అబౌట్ అనే ఒక పేజ్ లో అబౌట్ పేజ్ లో ఉన్న ఒక ట్యాగ్ లో నేను దీన్ని ఇంప్లిమెంట్ చేశాను, ఇన్లైన్ చేసేసి ఇంప్లిమెంట్ చేశాను. సో ఇలాగేంటే మనం చాలా రాయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఎల్లో. చూడండి, ఇది ఎల్లో కలర్ లోకి మారిపోయింది. ఓకేనా? మనం ఈ టైప్ లో ఏంటంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే ఒక ట్యాగ్ లో వేరే వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం దాన్ని మార్చొచ్చు అనమాట. అంటే సేమ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని చేంజ్ చేయడానికి ఇన్లైన్ సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు మనం హోవర్ అంటే ఏంది అనేది తెలుసుకుందాం. అంటే అది అసలు హోవర్ అంటే ఏంటి, హోవర్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం అనమాట. హోవర్ అనేది వన్ ఆఫ్ ద సెలెక్టర్. ఓకే, ఈ సెలెక్టర్స్ అంటే తెలుసు కదా మీకు, మనం సిఎస్ఎస్ లో వాడే సెలెక్టర్స్ ఉంటాయి కదా. సిఎస్ఎస్ లో మెయిన్ గా మనం ఎన్ని సెలెక్టర్స్ వాడతాం? రెండు సెలెక్టర్స్ అనేవి వాడతాం అనమాట. ఒకటి క్లాస్, రెండవది ఐడి. ఓకేనా? ఈ సెలెక్టర్స్ కి కూడా కొన్ని సెలెక్టర్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా గైస్? ఈ సెలెక్టర్స్ కూడా కొన్ని వేరే సెలెక్టర్స్ ఉంటాయి, అంటే దాని ఓన్ సెలెక్టర్ అన్నమాట. క్లాస్ కి ఒక సెలెక్టర్ ఉండిద్ది, ఐడికి వేరే, అంటే దాని ఓన్ సెలెక్టర్ అనేది వేరుగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం క్లాస్ కు ఉన్న సెలెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే హోవర్, ఇది క్లాస్ యొక్క సెలెక్టర్ అన్నమాట. హోవర్ అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ క్లాస్ ఎలిమెంట్ మీద మనం మౌస్ హోవర్ చేస్తా, అదే మౌస్ ని పోనిస్తామో ఆ పర్టికులర్ క్లాస్ లో చేంజెస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి. సిబిఎస్ఈ
ఓకేనా గైస్? చూడండి ఇదంతా కూడా హోవర్ ప్రాపర్టీనే. నేను దీని మీదకి మౌస్ ని తీసుకొచ్చినప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతుంది, అలాగే బోర్డర్ అనేది కూడా వస్తుంది ఒకటి. అలాగే ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను దీని మీద మౌస్ ని తీసుకొచ్చాను. దేని మీద తీసుకొచ్చాను? ఈ పర్టికులర్ బాక్స్ మీద నేను హోవర్ అనేదాన్ని ఈ మౌస్ అనేదాన్ని తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇది చూడండి, బాక్స్ షాడో అంటే దీని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న షాడో అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే నేను ఈ టెక్స్ట్ మీదకి ఎప్పుడైతే మౌస్ ని తీసుకొస్తున్నానో అప్పుడు ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ తో పాటు దాని కలర్ కూడా మారుతుంది. చూస్తున్నారు, గమనిస్తున్నారు మీరు? బ్యాక్గ్రౌండ్ మారుతుంది, కలరు మారుతుంది. నార్మల్ గా ఉన్నప్పుడు ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ తో ఉంది, బ్లాక్ కలర్ టెక్స్ట్ తో ఉందన్నమాట. నేను ఎప్పుడైతే ఈ టెక్స్ట్ మీద హోవర్ చేస్తున్నానో, ఆ టెక్స్ట్ ని హోవర్ చేసినప్పుడు నాకు ఈ టెక్స్ట్ యొక్క ఏమో బ్లూ కలర్ లోకి మారింది, టెక్స్ట్ ఏమో వైట్ కలర్ లోకి మారింది అనమాట. ఓకేనా? ఇది ఈ ప్రాపర్టీలో ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడైతే ఈ బాక్స్ మీదకి వచ్చానో అప్పుడు ఈ టోటల్ బాక్స్ కి, అంటే ఈ టెక్స్ట్ ఒక్కదానికే కాదు, ఈ టోటల్ బాక్స్ కి మనకేంటంటే ఈ బాక్స్ షాడో అనేది వస్తుంది అనమాట ఎక్కువగా. అలాగే కొద్దిగా టాప్ కి వెళ్తుంది. అంటే ఒక 1 px ఒక 2 px పిక్సెల్స్ ఏంటంటే ఇది టాప్ కి వెళ్తుంది అనమాట. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇందులోనే. ఈ ప్రాసెస్ చూస్తున్నారు కదా, అవర్ ప్రాసెస్ అని చెప్పి. ఇవి చూడండి, ఇవి కూడా ఇంతే. మనం హోవర్ చేసినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ లో అంటే ఆ ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ ఈ బాక్స్ ఈ ఎలిమెంట్ బాక్స్ మొత్తం సిఎస్ఎస్ ని మనం చేంజ్ చేయొచ్చు. ఎలాగా? ఈ హోవర్ ప్రాపర్టీ, ఈ హోవర్ సెలెక్టర్ అనేది ఇచ్చన్నమాట. వెనకాల కూడా దాటంగానే వెనకాల పెడతా వచ్చారు. ఓకేనా గైస్? చూస్తున్నారు కదా, ఇలాగ మనం హోవర్ అనే సెలెక్టర్ ఇచ్చి మనం ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ ని మార్చొచ్చు అనమాట. అంటే దాని బ్యాక్గ్రౌండ్ ని, దాని సిఎస్ఎస్ ని మొత్తం. ఈ హోవర్ ఎప్పుడైనా సరే చేంజ్ చేయదు కూడా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ వల్లనే చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు కలర్ ఉంది, నేను దీని మీద హోవర్ చేసినప్పుడు వైట్ కలర్ వస్తుంది, కానీ అంతకు ముందు బ్లూ కలర్ లో ఉంది. కలర్ అనే ప్రాపర్టీ కూడా సిఎస్ఎస్ లో ఉండేది, బ్యాక్గ్రౌండ్ కూడా అంతే. సేమ్ అదే టైప్ లో ఏంటంటే మనకి సిఎస్ఎస్ ని యూజ్ చేసుకుని హోవర్ సెలెక్టర్ లో మనం ఇంకో సిఎస్ఎస్ రాస్తాం అనమాట, సేమ్ క్లాస్ కి, లేకుంటే సేమ్ ఎలిమెంట్ కి. ఇప్పుడు ఈ బాక్స్ అనేది నేను సేమ్ బాక్సెస్ ఇక్కడ కాపీ చేశాను, లోపల ఉన్న వాటిని ఏంటంటే ఇన్ఫర్మేషన్ మార్చుకున్నాం అంతే. అంతే కదా? ఒకటే క్లాస్ లో మనం ఇవన్నీ రాసుంటాం. సో ఏంటంటే అలాగే మనం వీటన్నిటికి కూడా ఒకే టైప్ ఆఫ్ హోవర్ ని ఇచ్చాము. కావాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ నేమ్ ఇచ్చేసుకుని ఒక్కొక్క రకంగా హోవర్ అనేది కూడా మనం ఇవ్వచ్చు దీనికి. ఓకేనా? ఇప్పుడు హోవర్ ఇవ్వడానికి మనం ఎలాంటి సింటాక్స్ వాడతాం అనేది నేను మీకు చెప్తాను. చూడండి, హోవర్ ఇవ్వడానికి మనం ఒక క్లాస్ నేమ్ తీసుకుంటాము. దానికి అంటే డాట్ క్లాస్, ఒక క్లాస్ నేమ్ అనేది, క్లాస్ ని మనం క్లాస్ అనే పేరుతో డిఫైన్ చేస్తే క్లాస్ అనేది ఒక నేమ్ అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే హెడ్ ఉందో అలాగే ఈ క్లాస్ అనేది నేమ్. ఓకే, ఈ క్లాస్ సెలెక్టర్ కి మనం ఏమి ఇస్తున్నాము? హోవర్ సెలెక్టర్ ని ఇస్తున్నాం అనమాట. ఎలాగంటే ఈ డబల్ కాలన్ ఇచ్చేసి దాని తర్వాత హోవర్ అని రాస్తాం. ఇది దీని సింటాక్స్ అన్నమాట. ఇందులో మనం హోవర్ తర్వాత రావాల్సిన చేంజెస్ ని ఇందులో మనం రాస్తాం అనమాట. అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని రాస్తాం. దీన్ని ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఏంటంటే మనం ఇందులో డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాము.
నేను ఈ హెడ్ కి హోవర్ ప్రాపర్టీ రాద్దాం అనుకుంటున్నాను. నేను ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి రెడ్ ఉంది కదా, సో నేను దీనికి వేరే కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా మౌస్ అనేది దీని మీద ఈ డివిజన్ మీదకి ఇలా వచ్చినప్పుడు, లేకుంటే ఈ ఎలిమెంట్ మీద ఇలా వచ్చినప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అనేది మనకి మారిపోయి రావాలన్నమాట. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ నేను బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మార్చాను. హోవర్ అనే దాంట్లో, హోవర్ ప్రాపర్టీ సెలెక్టర్ లో నేనేంటిది బ్యాక్గ్రౌండ్ బ్లూ వైలెట్ తీసుకున్నాను. కానీ మనం బై డిఫాల్ట్ మనం ఇచ్చింది ఏంటిది, హెడ్ కి మనం రెడ్ కలర్ అనేది ఇచ్చామన్నమాట. ఓకేనా? చూడండి, నేను ఎప్పుడైతే మౌస్ కర్సర్ ని ఇలా తీసుకొస్తున్నానో అది మారిపోతుంది. ఓకేనా? దాని బ్యాక్గ్రౌండ్ అనేది మారుతుంది. అలాగే మనం చాలా చేంజ్ చేసుకోవచ్చు. నేను టెక్స్ట్ కలర్ ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ర్యాష్ 000. చూడండి, ఇప్పుడు కలర్ కూడా మారిపోయింది. ఎబోటస్ అనేది బ్లాక్ కలర్ వస్తుంది. సేమ్ ప్రాపర్టీస్, సేమ్ హోవర్ అనేది ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్ లో కూడా ఇంప్లిమెంట్ అయ్యి వస్తాయి అన్నమాట. ఎందుకంటే రెండింటికి ఇచ్చిన క్లాస్ నేమ్ అనేది ఒకటే. ఈ రెండింటిని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ నుంచి ఇచ్చామన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. అదే ఏ పేజ్ కి ఆ పేజ్ లో ఉందనుకోండి, దేనికి దానికైనా సపరేట్ అనమాట. నేను ఒక దాంట్లో రాస్తాను దీనికి హోవర్ కావాలి అని చెప్పి, బట్ అది ఇంకో పేజ్ లో ఇంప్లిమెంట్ అవ్వదు. కానీ నాకు సేమ్ ప్రాపర్టీ అనేది ఇది ఏంటంటే వేరే వెబ్ పేజ్ లో కూడా ఉంది, కానీ అక్కడ హోవర్ అనేది అవ్వదు, ఒకే ఒక పేజ్ లో అవుతుంది. ఓకేనా? ఇలాగా ఇప్పుడు నేను దీని హైట్ ని మార్చుదాం అనుకుంటున్నాను. హైట్ 100 పిక్సెల్స్ ఇచ్చాను. చూడండి, ఓవర్ ఇచ్చినప్పుడు హైట్ అయినా కూడా మారిపోతుంది. 200 నుంచి 100 కి ఇది తగ్గిపోతుంది దీని హైట్ అనేది. ఫాంట్ సైజ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇది నేను ఏంటంటే మొత్తం తగ్గాలనుకుంటున్నాను. ఓవర్ చేసినప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది కలర్ మారాలి, కానీ హైట్ విడ్త్ అనేది తగ్గిపోవాలన్నమాట. సో చూసారా, నేను దీని మీద రాగానే దీని హైట్ విడ్త్ అనేది, దీని ఫాంట్ సైజ్ కూడా చివరికి అన్ని మారిపోతున్నాయి. ఓవర్ ప్రాపర్టీ అనేది ఎలా మనకి అదే ఓవర్ సెలెక్టర్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక ఎలిమెంట్ ని మనం ఇంకా బ్యూటిఫై చేసి చూపించుకోవడానికి అన్నమాట. ఓకేనా? అంటే మనం ఒక వెబ్సైట్ ని స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక జస్ట్ నార్మల్ గా ఉందనుకోండి, మనకి కూడా కొంత అంత ఎఫెక్టివ్ గా ఉండదు కదా. మనం ఏంటంటే ఒక పేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒక యూజర్ ని మనం దాని మీదే కొద్దిసేపు, అంటే ఒక 2-3 నిమిషాలు ఆ వెబ్ పేజ్ మీద ఉండేటివి చేయాలని అంటే ఇన్ఫర్మేషన్ ఒకటే సరిపోదు అనమాట. ఇలాంటి హోవర్ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ ఏంటంటే మనం యూజ్ చేస్తూ ఉండాలి సిఎస్ఎస్ లో. సో అప్పుడు ఏంటంటే మనకి ఇది కొంచెం బ్యూటిఫై కనిపిస్తూ ఉండిద్ది. ఓకే, ఇదేదో బాగుంది, ఈ వెబ్సైట్ ఎవరో బాగా చేశారు కదా అన్నట్టుగాను, లేకపోతే ఇంకేదో అన్నట్టుగాను ఏంటంటే వాళ్ళు ఉంటారనమాట. ఫస్ట్ ఏంటంటే మన లుకింగ్ వల్ల మాత్రమే ఎవరైనా సరే మనకి వెబ్సైట్ లో అలా కొద్దిసేపు ఉంటారు. ఎప్పుడైతే లుకింగ్ అయితే వెబ్సైట్ కి ఉండదో అప్పుడేంటంటే ఎవరు ఎక్కువసేపు మన వెబ్సైట్ లో ఉంటారు, నువ్వు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అందులో. ఓకేనా? ఇన్ఫర్మేషన్ మనం ఎంత మంచిది ఇచ్చినా సరే మన వెబ్సైట్ లోకి వచ్చి వాడు ఉండాలి అంటే వాడికి చదవాలని ఇంట్రెస్ట్ రావాలి కదా. ఆ ఇంట్రెస్ట్ మనం కలిగించాలంటే మనం పేజ్ ని బ్యూటిఫై చేసి చూపించుకుంటూ ఉండాలన్నమాట. మొబైల్లో అయినా సరే, లేకుంటే సిస్టంలో అయినా సరే, మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం హోవర్ ప్రాపర్టీస్ అనేవి ఆటోమేటిక్గా వస్తుంటాయి. అలాగే మనం ఇచ్చే డిజైన్ కూడా అన్నమాట, నువ్వు ఎలా డిజైన్ చేస్తున్నావు అని చెప్పి. ఇది హోవర్ ఇవ్వకుండానే చూస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్గా
బ్యాక్గ్రౌండ్ లో షాడో ఉంది, దీని లోపల మళ్ళీ చూడండి ఈ స్ట్రక్చర్ అనేది ఎలా మారిందో. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఈ డిజైన్స్ ఏంది ఇలా ఉంది అనైనా సరే యూజర్ అనేవాడు ఒక 2 నిమిషాలు ఆగుతాడు అనమాట. సో ఆగినప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది తనకి ఐ క్యాచింగ్ గా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మన ఇన్ఫర్మేషన్ అనేది చదువుతాడు. సో దాని ద్వారా మనకు క్లయింట్ కానీ కస్టమర్ కానీ మనకేందంటే కన్వర్ట్ అవుతారు అనమాట. ఓకే గైస్, ఇప్పుడు మనము బోర్డర్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ బోర్డర్ ప్రాపర్టీస్ ఏంటంటే సిఎస్ఎస్ లోపల ఉండే సిఎస్ఎస్ లోపల ఉండే బోర్డర్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి మనం వెబ్ పేజ్ లోని ఒక ఎలిమెంట్ కి అవుట్ సైడ్ బోర్డర్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అంటే ఒక ఎలిమెంట్, ఇప్పుడు నేను ఈ బాక్స్ చూపించాను కదా మీకు, ఇందులో దీనికి అంటే ఈ బాక్స్ కి నేను అవుటర్ లేయర్ లో ఒక బోర్డర్ అనేది ఇవ్వచ్చు అనమాట ఈ బోర్డర్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి. ఫర్ సపోజ్ సిస్టమ్ లో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ లైన్ లో నాకు ఇది మొత్తం ఏంటంటే గ్రే కలర్ లో ఉంది, లైట్ గ్రే కలర్ లో ఉంది. బట్ ఇక్కడ నాకు ఇక్కడ కొంచెం దీనికంటే డార్క్ గా ఒక లైన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది కూడా ఒక బోర్డరే. ఓకే, అంటే ఎలిమెంట్ యొక్క హైట్ విడ్త్ కి బయట బోర్డర్ ఇవ్వడానికి ఈ ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. బోర్డర్ అంటే సింగిల్ ప్రాపర్టీ కాదు, ఎందుకంటే అందుకే నేనేమన్నానంటే బోర్డర్ ప్రాపర్టీస్ అని అన్నాను. బోర్డర్ ప్రాపర్టీ అని కాదు, ప్రాపర్టీస్ అని అన్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. నేను ఒక బోర్డర్ ఫైల్ ని ఒక దాన్ని క్రియేట్ చేస్తాను, అంటే HTML ఫైలే కొత్తది క్రియేట్ చేస్తున్నాను ఇది రాసుకోవడానికి. ప్రెజెంట్ నేను ఏంటంటే దీన్ని ఇన్ఫర్మేషన్ నేను నార్మల్ గా ఇందులోనే రాసేస్తున్నాను, అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ లో రాస్తున్నాను, ఎందుకంటే బోర్డర్ ప్రాపర్టీ అనేది ఒకటే కదా. దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూసుకుందాం. కావాలంటే దాని తర్వాత ఏంటంటే మనం సిఎస్ఎస్ ఫైల్లోకి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అన్నిటికీ ఇంప్లిమెంట్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఒక డివిజన్ తీసుకున్నాను, ఇందులో నేను చూడండి, ఇది వెల్కమ్ టు బీబీఎస్ అని చెప్పి బీబీఎస్ టెక్ అని చెప్పి నేను ఇచ్చాను. ఈ టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది. దీనికి బోర్డర్ ప్రాపర్టీస్ ఎలా ఇస్తామో చూద్దాము. ఇక్కడ క్లాస్ నేమ్ తీసుకుంటాను నేను. ఈ బోర్డర్ ప్రాపర్టీస్ ని మనం అసలు అంటే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చెప్తాను ఒకసారి. అంటే దీన్ని బోర్డర్ అనే ట్యాగ్ తో ప్రాపర్టీతో మనం డిఫైన్ చేస్తాము. ఓకేనా? ఇది బోర్డర్ యొక్క సింటాక్స్ అనమాట. ఈ దీంట్లో మనం బోర్డర్ అనేది ఇస్తాం. అంటే ఇందులో కొన్ని ఈ బోర్డర్ లో మనం అంటే బోర్డర్ అనేది చూడడానికి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ని ఎలా ఇవ్వాలి,
భీమా మీరు మైక్లు ఎందుకు ఆన్ చేస్తున్నారు నాకు తెలియక అడుగుతాను. మనం బోర్డర్లో ఫస్ట్ అనేది ఎంత థిక్గా ఉండాలి అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, థిక్నెస్ అని అంటే బోర్డర్ యొక్క సైజు. సైజ్ అంటే ఇప్పుడు మనం విడ్త్ ఎలా ఇస్తున్నాం 100 పిక్సెల్స్ అని చెప్పి, అలాగే బోర్డర్ కి ఒక సైజ్ అనేది ఉండిద్ది అనమాట. దాన్ని కూడా మనం పిక్సెల్స్ లో యూజ్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ ప్రెసెంట్ నేను 2 పిక్సెల్స్ అని రాశాను. ఓకే, దాని తర్వాత మనం బోర్డర్ ని ఎలా కావాలి అంటే మన బోర్డర్ ఎలా కావాలి అనేది 3 టైప్స్ లో ఇవ్వచ్చు అనమాట. ఒకటి సాలిడ్, రెండోది వచ్చేసి డాష్డ్. అంటే డాష్ సాలిడ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక లైన్ లో సింగిల్ లైన్ అనేది బోర్డర్ టైప్ లో వచ్చేసిద్ది అనమాట. అలాగే ఈ డాషెడ్ అనే దాంట్లో ఏంటంటే డాష్డ్ టైప్ లో ఏంటంటే మనకి ఈ బోర్డర్ అనేది కనిపిస్తుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి డాటెడ్, అంటే డాట్స్ టైప్ లో మనకి బోర్డర్ అనేది ఇంప్లిమెంట్ అయి కనిపిస్తుంది అన్నమాట. అలాగే మనం బోర్డర్స్ కి కలర్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు కలర్ ఇవ్వకుండా మనకి ఆ బోర్డర్ ఉందని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? సో ఏంటంటే కలర్ ని కూడా మనం 2 టైప్స్ లో ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఒకటి క్లాస్ నేమ్ తో, అంటే అదే కలర్ నేమ్ తో, లేదా కలర్ యొక్క కోడ్ తో అన్నమాట. కలర్ కోడ్ తో అంటే మనం ఈ బోర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ బోర్డర్ సింటాక్స్ ని ప్రాపర్టీని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ మూడింటిని వాడాలి. అంటే ఈ దాని సైజ్ తీసుకోవాలి ఫస్ట్, అంటే దాని థిక్నెస్ అన్నమాట. దాని పిక్సెల్స్ మనకి ఎంత థిక్నెస్ కావాలి, అంటే ఎంత సైజ్ కావాలి అనేది పిక్సెల్స్ లో మనం దాన్ని రిప్రజెంట్ చేయాలన్నమాట. మనం అంటే ఎన్ని పిక్సెల్స్ తీసుకుంటున్నాం అనే దాన్ని, 2 పిక్సెల్సా 10 పిక్సెల్సా అలాగా. అలాగే ఏదో ఒకటి మాత్రమే ఇది, అంటే బోర్డర్ ఎలా కనిపించాలి అనేది, వీటిలో ఏదో ఒకటి మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేయాలి. సాలిడా, డాషెడా, డాటెడా అని చెప్పి, అంటే ఒక్కొక్క బోర్డర్ కి, అంటే ఒక్కొక్క ప్రాపర్టీ, ఒక ఎలిమెంట్ కి ఒక్కొక్క టైప్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఒకటేమో సాలిడ్, ఒకటేమో డాషెడ్, ఒకటేమో డాటెడ్ అనమాట. ఇది కలర్ నేమ్ ఆర్ కోడ్ అనేది, ఇది కూడా మ్యాండేటరీనే. కలర్ నేమ్ కానీ కోడ్ కానీ ఏదైనా సరే మన కలర్ అనేది కన్ఫామ్ గా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ బోర్డర్ ప్రాపర్టీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది బోర్డర్ ప్రాపర్టీ రాయడానికి యూజ్ చేసే విధానం అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి దీనికి బోర్డర్ ఇచ్చి చూద్దాము. బోర్డర్ నేను 2px సాలిడ్ రెడ్ ఇస్తున్నాను. ఓకే, చూడండి ఓపెన్ చేసినప్పుడు నాకు దీనికి, అంటే నేను ఇచ్చిన టెక్స్ట్ చుట్టూరు, అంటే నేను ఏ ప్రాపర్టీకి, నేను ఏ ఎలిమెంట్కి అయితే నేను బోర్డర్ ఇచ్చానో దాని చుట్టూరు కూడా నాకు బోర్డర్ అనేది వచ్చేసింది అనమాట. దీన్ని మనం హైట్ విడ్త్ ఇచ్చి కూడా మనం డిఫైన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఫర్ సపోజ్ దీనికి విడ్త్ అనేది 300 పిక్సెల్స్ ఇచ్చాను. హైట్ ఒక 300 పిక్సెల్స్ అనేది ఇచ్చాను అనమాట. ఇప్పుడు చూడండి, ఈ బోర్డర్ అనేది మామూలుగా ఏంటంటే నేను హైట్ విడ్త్ ఇవ్వనప్పుడు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా ఈ బోర్డర్ అనేది వెళ్ళింది అనమాట. హైట్ విడ్త్ ఇచ్చేసానంటే నేను ఈ ఎలిమెంట్ కి, అంటే ఈ మెయిన్ అనే క్లాస్ నేమ్ ఉన్న ఎలిమెంట్ కి, ఈ డివిజన్ కి నేను ఇంత హైట్ విడ్త్ అనేది ఇచ్చాను. ఇప్పుడు దాని తగ్గట్టుగా ఈ బోర్డర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకేనా?
అంటే నేను ఎంతైతే డేటాని హైట్ విడ్త్ ఇస్తానో ఒక ఫైల్ కి ఒక ఎలిమెంట్ కి, దాని చుట్టూరు కూడా బోర్డర్ అనేది ఇంప్లిమెంట్ అయిపోతుంది అనమాట. దేనికి? దాని బయట అనేది ఎప్పుడైతే మన ఇచ్చిన నేను హైట్ విడ్త్ అనేది 200 చూపిస్తాను, వచ్చేస్తుంది చూడండి. ఇది ఇది ఉంది కదా, నేను 300 × 200 అని చెప్పి ఇచ్చాను. నేను ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ కి హైట్ విడ్త్ ఇస్తానో, ఆ హైట్ విడ్త్ కి బయట అనమాట, ఈ 200 కి బయట అనేది ఈ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ పిక్సెల్స్ ని నేను ఒక 10 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇది 10 పిక్సెల్స్ అనేది ఇలా బోర్డర్ అనేది ఇచ్చింది అనమాట. అంటే సైజు బయట ఇచ్చిద్ది అనమాట మనకి, ఆ బోర్డర్ కి బయట, అంటే ఈ బాక్స్ కి బయట మనకి ఈ బోర్డర్ అనేది మనకి ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను మన 3 టైప్స్ చెప్తున్నాం కదా, ఎలాంటి లైన్ కావాలి అనేది. ఒకటి సాలిడ్ చూసాము, ఇప్పుడు డాష్ చూద్దాం. చూడండి, ఇలాగా బోర్డర్ అనేది వచ్చిద్ది అనమాట మనకి. ఓకే, ఇదే టైప్ లో డాటెడ్. ఇలాగా డాట్ డాట్ టైప్ లో మనకి బోర్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇది 1 పిక్సెల్స్ పెట్టేశాను అనుకో, ఇలాగనమాట. ఒకవేళ నేను పిక్సెల్స్ ఇవ్వలేదు, చూడండి, దీనికి అంటే మనం యాక్చువల్ గా ఎంత ఇచ్చి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అనేది ఒకటి తీసేసుకునిద్ది. చూసారా? కలర్ కోడ్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ లో మనకి కలర్ అనేది ఏం తీసుకుంటుందో బ్లాక్ అనేది తీసుకుంటుంది అన్నమాట. బై డిఫాల్ట్ లో మనకి కొన్ని అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ నేను ఇది తీసేసాను అనుకోండి, అంటే ఏంటంటే ఈ లైన్ ఇవ్వడం అనేది తీసేసాను అనుకుందాం, అప్పుడు మనకి ఏం కనిపించదు. మనకి ఇందులో మెయిన్ ఏంటంటే లైన్ అనేది ఎలా ఇస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే సైజెస్ అనేది మనం ఒక బోర్డర్ మనకి ఎలా కావాలనేది డిపెండ్ చేసుకోవడానికి దాని సైజ్ అనేది, అలాగే అది దాని థిక్నెస్ అండ్ కలర్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. అలాగే సిఎస్ఎస్ లో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట, చెప్పా కదా. అంటే దీన్ని వేరే వేరే రకంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ సాలిడ్, ఇది సాలిడ్ రెడ్ అని ఉంది కదా. నేను ఇప్పుడు ఇలా కాదు, నాకేందంటే ఇది నేను ఇంకో దాని మీద చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, నేను 2 తీసుకున్నాను అనమాట. ఇది మెయిన్ 1 అని చెప్పి ఇంకో సెక్షన్ అనేది తీసుకున్నాను. దీనికి కొద్దిగా బ్రేక్ ఇద్దాం. హండ్రెడ్. ఓకే, హైట్ అనేది 100 ఇచ్చాను. దీనికి బ్రేక్ ఇచ్చాను కాబట్టి అది కింద అలా వచ్చింది. ఓకేనా? నేను ఇప్పుడు సేమ్ సిఎస్ఎస్ ని దీనికి కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే బోర్డర్ అనేది అలా కాకుండా నేను వేరేగా రాస్తాను. ఓకేనా? ఈ బోర్డర్ లో చూడండి, 2 బోర్డర్లు మనకి ఇలా ఉన్నాయి. బట్ కానీ నాకేంటంటే ఈ సెక్షన్ లో, అంటే మెయిన్ 1 అనే సెక్షన్ లో నాకు
బోర్డర్ అనేది పూర్తిగా అవసరం లేదు. ఓకేనా? నాకు బోర్డర్ అనేది నాకు ఒకవైపు మాత్రం చాలు. అంటే నేను బోర్డర్ టాప్ లో ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? బోర్డర్ టాప్ వచ్చేసి నేను 2PA సాలిడ్ గ్రీన్. చూడండి, ఇప్పుడు బోర్డర్ అనేది నాకు జస్ట్ టాప్ లో ఒకదానికి మాత్రమే బోర్డర్ అనేది వస్తుంది అనమాట. సేమ్ అంటే ఇది బోర్డర్ ప్రాపర్టీని నేను పూర్తిగా ఇవ్వలేదు, జస్ట్ ఒక టాప్ ఒక్కదానికి ఇచ్చాను. అంటే బోర్డర్ ప్రాపర్టీస్ మనం ఎక్కడ దేనికి కావాలనేది మనం ఇలా డిఫైన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సేమ్ ఇలాగే బోర్డర్ ని నేను బాటమ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టాప్ లో ఇచ్చాను, అలాగే నాకు బాటమ్ లో కూడా కావాలి. కాకపోతే దీనికి నాకు వేరే కలర్ కావాలనుకున్నాను. ఎల్లో గ్రీన్ తీసుకున్నాను. చూడండి, నాకు కింద ఇంకొక బోర్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఇది గ్రీన్ కలర్, ఇది ఎల్లో గ్రీన్ కలర్. చూడండి, టాప్ బాటమ్ నేను రెండు వైపులు మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ ఇలా కాదు, నేను బోర్డర్ కూడా ఇద్దాం అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు బోర్డర్ ని తీసుకున్నాను. చూడండి, నేను బ్లాక్ కలర్ అనేది ఇచ్చాను. చూడండి, నేను బోర్డర్ మొత్తానికి కూడా నేను బ్లాక్ కలర్ ఇచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే ఈ బోర్డర్ టాప్ బోర్డర్ బాటమ్ అనేది నేను వేరేగా ఇచ్చాను అనమాట. మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అనేది నేను మళ్ళీ వేరేగా ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ బోర్డర్ అనేదాన్ని ఈ రెండు ఓవర్ రైట్ చేస్తాయి అనమాట. అంటే దాని మీదకి వచ్చేస్తాయి అనమాట. ఈ బోర్డర్ అనేది దీనికి ఉండిద్ది. దీన్ని జస్ట్ నేను కట్ చేశాను. చూడండి, ఇది బ్లాక్ కలర్ లో ఉన్న బోర్డర్ అనమాట మొత్తానికి. సో ఇప్పుడు నేనేంటంటే దీని మీద మళ్ళీ బోర్డర్ టాప్ బోర్డర్ బాటమ్ అనేది ఇచ్చాను. సో అప్పుడు ఏంటంటే ఇది ఉన్న బోర్డర్ ని ఓవర్ రైట్ చేసేసి మనకి ఇలాగా వాటి మీద కలర్స్ అనేది ఇస్తాయన్నమాట. ఓకేనా? అలాగే మన ఈ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి కూడా మనం బోర్డర్ ని ఇవ్వచ్చు, సేమ్ యాజ్ ఇలాగే ఇదే టైప్ లో. బోర్డర్ లెఫ్ట్, బోర్డర్ రైట్. నేను ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కి నేను ఒక్కొక్క కలర్ అనేది ఇస్తున్నాను అన్నమాట. ఓకేనా? చూడండి, నేను టాప్ కి ఏమో గ్రీన్ ఇచ్చాను, బాటమ్ కి ఎల్లో గ్రీన్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ ఏమో బ్లూ వైలెట్ ఇచ్చాను, రైట్ సైడ్ ఏమో బ్రౌన్ ఇచ్చాను అనమాట. చూడండి, నాలుగు వైపులా నాకు 4 కలర్స్ అనేవి వచ్చాయి. అంటే బోర్డర్ ని మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా, అంటే డిజైన్ కోసం మనకి ఎలా కావాలంటే ఆ టైప్ లో బోర్డర్స్ ని మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? ఒకవేళ మనం దీన్ని ఇంకా బాగా చేయొచ్చు కూడా. అంటే బోర్డర్ లోపల కూడా బోర్డర్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను నేను మీకు. సపోజ్ ఇది కొంచెం థిక్నెస్ అనేది పెంచుదాం. ఒక 5 ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇది ఇలా వస్తుంది. 5 థిక్నెస్ ఇచ్చాను. సో మనకి బోర్డర్ అనేది అలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొద్దిసేపు దీన్ని హైడ్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేను దీని లోపల, ఓకే, దీని లోపల నేను ఇంకో డివిజన్ అనేది ఇస్తున్నాను. మీన్ 2 అని అనుకుందాం. దీనికి కూడా నేను
సిఎస్ఎస్ రాస్తాను. విడ్త్ హైట్ సేమ్ తీసుకున్నాను అనుకుందాం. ఓకేనా? బోర్డర్ అనేది దీనికి నేను ఒకటి ఇస్తాను. బోర్డర్ నేను ఒక 4px రెడ్ ఇస్తున్నాను, సాలిడ్ రెడ్. ఓకే, చూసారు కదా, దాని లోపల కూడా మనకి బోర్డర్ అనేది వచ్చేసింది. కాకపోతే ఇది చూడండి, ఈ రెడ్ అనేది ఓవర్ రైట్ అయిపోయి కనిపిస్తుంది. డార్క్ రెడ్ వచ్చేసింది. చూడండి, ఇది ఇలాగా ఓవర్ రైట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కడి నుంచి తీసుకుంటుంది బోర్డర్ లో స్టార్టింగ్? ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఆల్రెడీ ఫస్ట్ మెయిన్ వన్ అనేది మనకి 300 పిక్సెల్స్ విడుతుంది, 100 పిక్సెల్స్ ఏంటంటే ఇది హైట్ ఉందన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం ఇది మళ్ళీ ఏంటంటే 300 ఇంటూ 100 ఇచ్చేసాం మనం. సో ఇది బోర్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది ఓవర్ రైట్ అయిపోయి దీని బయటకు వచ్చేస్తుంది అనమాట. దీని లోపలికి తీసుకెళ్ళాలంటే మనం హైట్ విడ్త్ అనే వాటిని కరెక్ట్ గా అనలైజ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే చూడండి, నేను బోర్డర్ అనేది 4 పిక్సెల్స్ ఇచ్చాను. అంటే అటు ఒక 4 పిక్సెల్స్, ఇటు 4 పిక్సెల్స్. ఓకేనా? అంటే టాప్ లో ఒక 4 పిక్సెల్స్ ఉంది, అలాగే బాటమ్ లో ఒక 4 పిక్సెల్స్ ఉంది, అలాగే ఇది లెఫ్ట్ లో ఒక 4 పిక్సెల్స్, రైట్ లో ఒక 4 పిక్సెల్స్ అనమాట బోర్డర్ అనేది. అంటే నేను 4 సైడ్స్ కలిపి ఒకటే ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇదంతా నేను ఇక్కడ 300 ఇచ్చాను అనుకోండి. ఇది ఎందుకంటే బోర్డర్ అనేది దీని బయటికి కదా వచ్చేసేది. సో ఏంటంటే ఇది అందుకని ఓవర్ రేట్ అయిపోయి అలా కనిపిస్తుంది. ఒకవేళ నేను ఆ ఇన్ఫర్మేషన్ ని నేను తగ్గించాను, అప్పుడు ఎంత తగ్గిస్తున్నాను? 8 పిక్సెల్స్ అనేది తగ్గిస్తున్నాను అనమాట. 292 ఇది 92. ఇప్పుడు చూడండి, ఇది దాని లోపలికి వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేను 90 ఇచ్చాను, అందుకని చెప్పి ఇది తగ్గి కనిపిస్తుంది. ఓకేనా? ఈ 2 పిక్సెల్స్ అనేది ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇచ్చాను కదా, దాని తగ్గట్టుగా ఇది కరెక్ట్ గా సెట్ అయిపోయింది అనమాట బోర్డర్ అనేది. నాకు బోర్డర్ లోపల ఇలా వచ్చింది. మనం బోర్డర్ లోపల ఇలా బోర్డర్స్ ఇచ్చుకుంటూ మనం ఏ డిజైన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ హైట్ విడ్త్ క్యాలిక్యులేషన్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అది మనం సరిగ్గా చెక్ చేయము, అప్పుడేందంటే అది మనకి ఓవర్ రేట్ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. ఒకవేళ మనం తక్కువ ఇచ్చామనుకోండి, ఫర్ సపోజ్ నేను ఇక్కడ 282 ఇచ్చాను. ఓకే, నేను ఒక 10 పిక్సెల్స్ అనేది తక్కువ ఇచ్చాను అనుకుందాం. అప్పుడు చూడండి, ఇలాగా అది కంప్రెస్ అయిపోయినట్టుగా కనిపిస్తుంటుంది అనమాట. అంటే డిజైన్ అనేది మనకి సరిగ్గా రాదు. ఓకేనా? ఈ టైప్ లో అనమాట. మనం బోర్డర్ లోపల బోర్డర్స్ ఇచ్చుకొని న్యూ డిజైన్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే చెప్తున్నాను కదా, వీటికి ఏంటంటే హైట్ విడ్త్ అనేది మనం అంటే బాక్స్ సైజెస్ ని మనం కరెక్ట్ గా అనలైజ్ చేసుకున్నట్టుగా ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే కరెక్ట్ గా అనలైజ్ చేస్తామో అప్పుడు ఏంటంటే ఇది మనకి కరెక్ట్ గా ఈ బోర్డర్ ప్రాపర్టీస్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతాయి అనమాట. ఓకేనా? అంటే బ్యూటిఫై చేసినప్పుడు అవి బాగా కనిపిస్తూ ఉంటాయి, హైట్ విడ్త్ అనేవి మనం సరిగ్గా చూసుకుంటే. అలాగే దాని సైజ్ కూడా, అంటే మనం ఇచ్చేటప్పుడు, మన బోర్డర్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ లో ఇస్తున్నాం కదా. అంటే ఫస్ట్ 5 ఇవ్వచ్చు, దాని తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత 2, దాని తర్వాత 1 అనమాట. అంటే ఒక దాని లోపల నువ్వు 5 డివిజన్స్ పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు దాని తగ్గట్టుగా బోర్డర్ ఇవ్వాలనుకుంటున్నా. అంటే 5 కలర్స్ 5 డిఫరెంట్ దాంట్లో కనిపించాలని చెప్పి దాని తగ్గట్టుగా నువ్వు సైజ్ అనేది మార్చుకోవాలి. ఓకేనా గైస్? ఇవన్నీ కొంచెం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సబ్లిమ్ టెక్స్ట్ అనేది ఫ్రీ టూలే, అది మా గూగుల్లో మనకు దొరికిద్ది అనమాట. సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో ట్రై చేయండి ఒకసారి. చివరిలో ఎలాగో ఒక వెబ్సైట్ చేయాలి కదా, మీరు ఎప్పటి నుంచి చేస్తూ ఉంటేనే కదా మీకు కూడా అర్థమయ్యేది కొంచెం.
ఓకేనా గైస్, ఇవాటికైతే క్లాస్ ఇంతే. మ్యామ్ తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మ్యామ్ చెప్తారు, మ్యామ్తో మాట్లాడండి. ఓకేనా.